దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరి మీద దేవుని అభిషేకం ఉండాలి. ప్రతి ఒక్కరి మీద దేవుని అభిషేకం ఉండాలి. అందరి మీద దేవుని అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకాన్ని పొందుకుని స్థలాల నుంచి మీరు సంతోషంగా వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అభిషేకం, అభిషేకం అంటే దేవుని యొద్ద నుండి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొద్ద నుండి ఒక వ్యక్తి మీదకి అభిషేకం వచ్చిందంటే ఆ అభిషేకము 7 అంతల ఆత్మ ఆ వ్యక్తిని నింపుతుంది. హల్లెలూయా. ఆ 7 అంతల ఆత్మ శక్తి ఎప్పుడైతే వస్తుందో అతడు శూర కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అభిషేకం లేనప్పుడు ఏమీ చేయలేడు. అభిషేకం వచ్చిన తర్వాత అన్ని చేయగలడు. ఎందుకంటే అభిషేకము దేవుని ఆత్మ. హల్లెలూయా. అభిషేకము దేవుని ఆత్మ. ఆ ఆత్మ మనిషి మీదకి వస్తే సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చింది, దేవుని అభిషేకం వచ్చింది. ఏం చేశాడు? ఒక గాడిద దవడ ఎముక తీసుకుని ఫిలిష్తీయులు 1000 మందిని చంపేశాడు. దేవుని అభిషేకం, దేవుని ఆత్మ ఆ వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి బలవంతుడు అవుతాడు. దేవుని స్తోత్రం. దేవుని అభిషేకం ఉంటే సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో దేవుని అభిషేకం ఒక ఆయనకు వచ్చింది. సమూయేలు మొదటి పత్రిక, మొదటి గ్రంథం 10వ అధ్యాయం త్వరగా 10వ అధ్యాయం చూడండి. అప్పుడు సమూయేలు